బెజవాడ రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ వర్సెస్ నాని ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. నాని మావాడని టీడీపీ చెబుతుంటే పార్టీ నన్ను వద్దనుకుంటుందని కేసినేని అంటున్నారు. అయితే ఇదంతా ఓ గేమ్ ప్లాన్ లో భాగంగా జరుగుతుందని చర్చ నడుస్తోంది. రసవత్తరంగా బెజవాడ టీడీపీ పాలిటిక్స్. మైండ్ గేమ్ మొదలుపెట్టిన టీడీపీ, కౌంటర్ గేమ్ సిద్ధం చేసుకున్న కేసినేని, నానికి ప్రయారిటీ తగ్గలేదంటున్న తమ్ముళ్ళు, అధినేతకు తన అవసరం లేదంటున్న నాని. బెజవాడ రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అంతకు మించి అనేలా రోజు మరింత హీట్ని పెంచుతున్నాయి. తిరువూరు కేంద్రంగా మొదలైన టీడీపీలో అంతర్గత పోరు అదే తిరువూరులో మరో టర్న్ తీసుకున్నాయి. అటు కేసినేని నాని, ఇటు టీడీపీ మైండ్ గేమ్కు తెరలేపాయి. తిరువూరి సభ ఏర్పాట్లలో కేసినేని బ్రదర్స్ మధ్య ఉన్న కోల్డ్ వార్ బయటపడింది. ఈ ఏర్పాట్లకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించిందని కేసినేని నాని ట్వీట్ చేయడంతో విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాతే అధినేతకు తన అవసరం లేనప్పుడు పార్టీలో ఉండడం వృధా అని మరో ట్వీట్ చేశారు నాని. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ వెంటనే పార్టీకి కూడా గుడ్ బై చెబుతానని ప్రకటించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న చంద్రబాబు తిరువూరు సభలో ఈ వివాదం మరో టర్న్ తీసుకుంది. పార్టీకి రాజీనామా చేస్తానని కేసినేని ప్రకటించినప్పటికీ నాని మాత్రం మావాడేనని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు సభలో కేసినేని కోసం ఓ కుర్చీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు శనివారం ఎంపీ కనకమేడల కేసినేని ఇంటికి వెళ్లి మాట్లాడారు. కుర్చీ వేయడం, కనకమేడల్ని రాజీ కోసం పంపించడంతో పార్టీలో కేసినేని ప్రయారిటీ తగ్గలేదని టీడీపీ అధిష్టానం కేడర్కు సందేశం పంపించింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేసినేని పార్టీకి రాజీనామా చేసిన ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించినప్పటికీ పార్టీని వీడారని టీడీపీ ప్రచారం చేయడానికి సిద్ధమవుతోందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన మైండ్ గేమ్తో నానిపై సింపతి క్రియేట్ కాకుండా టీడీపీ జాగ్రత్త పడుతోందని చర్చ నడుస్తోంది. పార్టీ యాంగిల్ ఇలా ఉంటే నాని కూడా దానికి కౌంటర్ గేమ్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అధినేత వద్దనుకున్నారు కాబట్టే తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తొలి నుంచి కేసినేని చెబుతున్నారు. చంద్రబాబుపై గౌరవాన్ని ప్రదర్శిస్తూనే తన అవసరం లేనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ పైన కానీ చంద్రబాబు పైన కానీ ఎక్కడా విమర్శలు చేయడం లేదు. అంటే పార్టీకి తాను సిన్సియర్ కార్యకర్తను అని చెప్పకనే చెప్పుకుంటున్నారు. ఇలా చేస్తే రేపటి రోజున పార్టీ క్యాడర్ ఎంతో కొంత తనతో ఉంటుందని నాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకటించిన తర్వాత రాజీనామా చేయకుండా నాన్సడానికి కూడా కారణం ఇదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.